నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏజీ సిద్ధార్థ్ లూథ్రా మీద కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతున్నారు. అంటే ఎందుకు సిద్ధార్థ్ లూథ్రా మీద ఇంత కక్ష ఎందుకు? ఈ అంశం మీద చర్చించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు సిద్ధార్థ్ లూథ్రా మీద ఎందుకు ఇంత కక్ష పెంచుకున్నారు? అసలు ఏంటి దీని వెనకాల ఉన్న కారణాలు ఏంటి? ఎందుకు తానే టార్గెట్ చేస్తున్నారు? అసలు పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి పెట్. ఓకే, ఈరోజు మనం చూసాం జగన్మోహన్ రెడ్డి కోసం అవసరమైతే ప్రాణం కూడా ఇస్తానన్నాడు. తనకు ఉద్యోగం ఇప్పించిన జగన్మోహన్ రెడ్డికి ప్రాణాలైనా సరే త్యాగం చేస్తా అని చెప్పేసి సిద్ధంగా ఉన్నానని. జగన్మోహన్ రెడ్డికి మరి అంత ప్రధాన అనుచరుడు అంటేనే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎటువంటిదో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సిద్ధార్థ లూథ్రా ఎవరు? ఆయన గత 32 ఏళ్లుగా ఆయన సుప్రీంకోర్టులో సీనియర్ అడ్వకేట్గా ఉన్నారు. అనేక కీలకమైనటువంటి వాదనలు, కీలకమైనటువంటి కేసుల్లో వినిపించారు. ఆయన ఏంటి, సొలిసిటర్ జనరల్గా పనిచేశారు సుప్రీంకోర్టులో గతంలో. సిద్ధార్థ లూథ్రాని ఆదర్శంగా తీసుకున్నాం, లేదు ఆయన స్థాయికి మనం ఎదగాలనో, ఇట్లా మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి ఏ గొప్ప పర్సనాలిటీని అయినా కూడా. ఇప్పుడు రామ్ జెఠ్మలానీ ఉండేవాళ్ళు, పరాశరన్ ఉండేవాళ్ళు, వీళ్ళంతా గొప్ప అడ్వకేట్స్. మనకి ఇప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకోవటం, కేసుల పైన ఎక్కువ డబ్బులు తీసుకుని వాదించటం, అది చూసి మనం ఏదో వాళ్ళపైన అసూయ ద్వేషాలతో రగిలిపోవటం కాదు. వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటే తీసుకుంటారు ఎక్కువ ఫీజులు. ఏ అడ్వకేట్ అయినా, ఒక సిద్ధార్థ లూథ్రాయే కాదు, రామ్ జెఠ్మలానీయే కాదు. ఇప్పుడు మోతీలాల్ నెహ్రూ గురించి చెప్పేవాడు గతంలో. ఆయన అప్పట్లోనే కేసుకు 1,00,000 తీసుకునేవాళ్ళంట. ఎవరు? జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ అప్పట్లోనే కేసుకు 1,00,000 తీసుకునేవాడు అని మనం చదువుకున్నాం చరిత్రలో. కాకపోతే ఆ తర్వాత అదంతా ఆయన త్యాగం చేశాడు. జవహర్లాల్ నెహ్రూ తన ఆస్తులన్నీ కూడా దేశానికి ఇచ్చేశాడు. మనం చూసాం ఇదంతా కూడా. ఒక గొప్ప అడ్వకేటు ఆయన ఎక్కువ ఫీజులు తీసుకుంటున్నాడు అంటే అతని దగ్గర స్టఫ్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాడు. నీకెందుకు కంటు, నీకెందుకు అక్కసు, నువ్వు కూడా తయారవు, నువ్వు కూడా ఎదుగు, నువ్వు సుప్రీంకోర్టు స్థాయికి వెళ్ళు. ఇప్పుడు మీకు రాష్ట్రంలో పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి, అడిషనల్ అడ్వకేట్ జనరల్గా. దీనికి న్యాయం చేస్తూ జగన్ తరఫున మీరు వాదనలు చేస్తున్నారు, ప్రభుత్వానికి తరఫున మీరు వాదిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా మీరు వాదించటం లేదు. అది గుర్తుపెట్టుకోవాలి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు. ఆయనకి జీతం ఇస్తోంది జగన్మోహన్ రెడ్డి సంపద నుంచి కాదు, ఆయనకి జీతం ఇస్తోంది ప్రజాధనం. ప్రజలు పన్నుల రూపంలో కట్టేటటువంటి డబ్బు ఇవాళ గత 5 ఏళ్లుగా పొన్నవోలు సుధాకర్ రెడ్డికి జీతం రూపంలో ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇడుపులపై ఎస్టేట్ నుంచి ఇస్తున్నాడా, తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఇస్తున్నాడా? నువ్వు ఆయనకి వెట్టి చేయటానికి కాదు కదా, నువ్వు ముఖ్యమంత్రికి చెయ్యి. ఆయన ఏఏజీ ఎవరికి అయినా జవాబుదారీ, ముఖ్యమంత్రికి జవాబుదారీ, జగన్మోహన్ రెడ్డికి కాదు. జగన్మోహన్ రెడ్డి వేరు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వేరు. మీరు ప్రభుత్వం తరఫున పనిచేయాలి. గతంలో ఎంతమంది ఏఏజీలు పనిచేయలేదమ్మా? ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడి 67 ఏళ్ళలో ఏమవుద్ది? ఈ 6.5 దశాబ్దాలలో అనేక మంది అడ్వకేట్ జనరల్స్ చూసాం, అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ చూసాం. ఎవరన్నా ఇలా పూసుకున్నారా ఒంటి నిండా రంగు? ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు పూసుకున్నంతగా ఎవరన్నా బులుగు రంగు, లేకపోతే పసుపు రంగు, లేదా 3 రంగులో వేసుకున్నారా? ఇంతకుముందు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు పనిచేయలేదా? తెలుగుదేశం ముఖ్యమంత్రులు పనిచేయలేదా? ముఖ్యమంత్రిగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి అయ్యాడా? కాదు కదా. అడిషనల్ అడ్వకేట్ జనరల్గా పొన్నవోలేనా పొద్దు పొడిచింది? గతంలో ఎంతమంది పనిచేయలేదు? ఇప్పుడు ఉన్నారు ఆల్రెడీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ గారు ఎవరో. ఆయన ఇలాంటి తప్పుడు స్టేట్మెంట్లు ఇస్తాడా?
అంటే ఇక్కడ పార్టీకి ఒక మనిషికి వ్యక్తిగతంగా పనిచేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ ప్రభుత్వానికి పనిచేస్తున్నట్టు ఎక్కడ అనిపించట్లేదు. ఆయన తన వాదనలను తను ఎక్కడ వినిపించాలి? కోర్టులో వినిపించాలి. జడ్జి గారు ముందు వాదిస్తే ఆయనకి పరపతి పెరుగుతుంది, తీర్పుకి అది ఉపయోగపడుతుంది, జగన్మోహన్ రెడ్డికి అది ఉపయోగపడుతుంది. అలా కాకుండా నువ్వు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి భజన చేసి చంద్రబాబుని తిడితే దానికోసమా నీకు ప్రజల ట్యాక్సులు జీతం రూపంలో నువ్వు పొందుతోంది? అసలు ప్రెస్ మీట్లు పెట్టకూడదు సర్వీస్ రూల్స్ ప్రకారం. ఈయన సంజయ్ ప్రెస్ మీట్లు పెట్టారు, సిఐడి సంజయ్ గారు చీఫ్. ఎక్కడెక్కడ అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టారు, హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు, ఢిల్లీ పోయి ప్రెస్ మీట్ పెట్టారు. గంగ నాసిక్లో పుట్టిందన్నారు. ఎవరు? ఇదే పొన్నవోలు సుధాకర్ రెడ్డి. గంగ పుట్టింది ఎక్కడ? గోదావరి పుట్టింది ఎక్కడ? త్రయంబకేశ్వర్. ఇప్పుడు గంగ నాసిక్లో పుట్టిందన్న ఏఏజీ స్టాండర్డ్స్ ఏంటో, సిద్ధార్థ లూద్రా స్టాండర్డ్స్ ఏంటో ప్రజలకు తెలుసు. నేనేమి స్పెషల్ ఫ్లైట్లలో రాలేదు, స్పెషల్ ఫ్లైట్స్లో తిరిగే వాళ్ళని కాదు, నేను గల్లీ వాడిని, ఆయన ఢిల్లీ వాడు. గల్లీ నుంచి ఢిల్లీకి వెళ్ళాను నేను. బుల్లెట్ దిగిందా లేదా అనేది ముఖ్యం. సినిమా డైలాగ్లన్నీ. ఇప్పుడు ఇదా బుల్లెట్ భాష మాట్లాడేది ఏఏజీ? బుల్లెట్ దిగిందా లేదా అదే మాట చెప్తారా రేపు సుప్రీంకోర్టు సీజే ముందు? సీజే ధర్మాసనం, త్రిసభ్య ధర్మాసనమో లేకపోతే 5గురు ధర్మాసనమో లేకపోతే ప్రత్యేక రాజ్యాంగ బెంచో రేపు స్కిల్ డెవలప్మెంట్ కేసు 4-5 నెలల్లో వస్తుంది. ఏది 17A పై జడ్జిమెంట్. మనం బోసు త్రివేది అది ఎలా అయితే కొప్పునూరు పంచాయతీ చేశారో ఇప్పుడు ఆ కేసు రేపు రాబోతుంది. అక్కడ కూడా పొన్నవాళ్ళు మరి సీజే చంద్రచూడ్ దగ్గర ఇదే మాట అనమనండి, బుల్లెట్ దిగిందా లేదా. అది తప్పు. పదవికి మీరు గౌరవం తీసుకురావాలి. పొన్నవాళ్ళు గారు పొన్నవాళ్ళు వల్ల ఏఏజీ గౌరవం పెరగాలి అంతే తప్ప జగన్ కోసం ఈయన పతనం కాకూడదు. సిద్ధార్థ లూద్రా ఆయన 32 ఏళ్ళుగా ఆయన ఫేమస్ అడ్వకేట్గా ఆయన ఉన్నాడు. ఆయనకి నీకు పోలికేంటి? నక్కకు నాగలోకానికి పోలికుంటుందా? ఇప్పుడు మనం అనుకుందాం, సిద్ధార్థ లూద్రా మన ట్వీట్స్ కూడా సంచలనమయ్యాయి. ఈ చంద్రబాబు కేసుల పైన వాదనలలో ఆయన ఒక్కొక్క రోజు ఒక ట్వీట్ పెట్టేవాడు. న్యాయానికి మరి గెలుపు రానప్పుడు, న్యాయం గెలవలేనప్పుడు ఇక కత్తి పట్టాల్సిందే అని ఆయన ఎవరో గురు గోవింద్ సింగ్ ఎవరో ఒక సూక్తి పెట్టేవాడు ట్వీట్ రూపంలో. అది చమక్కు, అది ఆవేదన, మన మనసులో ఉన్నటువంటి అలజడిని ఆయన ట్వీట్ల రూపంలో పెట్టేవాడు. ఇప్పుడు నువ్వు కూడా ఏదైనా ట్వీట్ చేయి, నీ చణుకులు సెటైర్లు చక్కగా ఆ మాధ్యమంలో ఉపయోగించుకుంటే మీడియా కూడా నీకు ఇస్తుంది. కానీ ఇలా బరిదెగించి ప్రెస్ మీట్లు పెట్టి నీ అక్కస్సుని నీ అసూయని కక్కితే ఏం ప్రయోజనం, ఏం లాభం? ఇప్పుడు పొన్నవోలుకిను మనం సిద్ధార్థ లూద్రాకి ఏ విధంగా మనం పోలుస్తాం? ఇప్పుడు మొన్న ఒక ట్వీట్ పెట్టాడు, తెలివైన వారిలో తెలివైన వాడు, బలహీనులను రక్షించేవాడు, నిరంకుశులను నాశనం చేసేవాడు, సాత్వికులను కాపాడేవాడు. అది కూడా ఒక గురు గోవింద్ సింగ్ లాంటి ఆయన గురూజీ సిక్కులు ఉన్నారు కదా, వాళ్ళ సూక్తులను ఆయన ట్వీట్ల రూపంలో పెట్టేవాడు. అది చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి పెట్టారు ఆ ట్వీట్ అని కూడా అనుకుంటారు. అంటే సిద్ధార్థ లూద్రాకి పొన్నవోలు సుధాకర్ రెడ్డికి హస్తిమ శకాంతం తేడా ఉంది. అంటే మనకి తెలుగువాడిగా పొన్నవోలును గౌరవించాలి. మన తెలుగు వాళ్ళను మనం తప్పు పట్టకూడదు, లేదు దిగజార్చకూడదు. కానీ తెలుగు వాళ్ళకే అప్రదిష్ట తెచ్చేటట్టుగా పొన్నవోలు ప్రవర్తన ఉండకూడదు కదా. దయచేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఇక జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేయడం మానేయండి. ప్రభుత్వానికి ప్రజలకు ఊడిగం చేయండి.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్తే.